ఈరోజు మన వీడియోలో మహారాష్ట్రలో చాలా ఫేమస్ రెసిపీ స్వీట్ పురన్ పోలి. అంటే మన తెలుగు స్టేట్స్‌లో బొబ్బట్లు అంటాం కదా! మహారాష్ట్రలో పురన్ పోలి అంటారు. పురన్ అంటే పూర్ణం, పోలి. ముంబైలో మేముండే దగ్గర మేమందరం చాలా క్లోజ్‌గా ఉంటామని మీ అందరికీ తెలుసు కదా! అయితే ఆంటీ పురన్ పోలి పార్టీ ఇస్తాను ఈరోజు అందరూ మా ఇంటికి రండి అని చెప్తే వెళ్ళాము. ఈ పురన్ పోలి కాంబినేషన్‌గా మనకందరికీ తెలిసినట్టుగానే పైన చాలా నెయ్యి వేసిచ్చారు. ఇంకా మసాలా గ్రేవీ, రసం, పాలు కూడా ఇచ్చారు. ఆ 2 కూడా కాంబినేషన్ చాలా బావుంటాయంట. నేనైతే పాలు తీసుకోలేదు. గ్రేవీ టేస్ట్ చేశాను. చాలా బావుంది. మహారాష్ట్ర ఫేమస్ రెసిపీ అని ఎందుకన్నానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మన తెలుగు స్టేట్స్‌లో కూడా బొబ్బట్లు చాలా ఫేమస్. అలాగే మహారాష్ట్రలో కూడా పురన్ పోలి చాలా ఫేమస్. మనం చేసుకునే బొబ్బట్లు మనందరికీ తెలుసు కాబట్టి ఈసారి పురన్ పోలి కూడా చూసేద్దాం. పురన్ పోలికి ముందుగా పూర్ణం ఉడకపెట్టి పెట్టుకున్నారు. సేమ్ మనకులాగానే పప్పు ఉడకపెట్టి, బెల్లం కూడా మిక్స్ చేసి కొంచెం గట్టిగా చేసి పెట్టుకున్నారు. పైన కవర్ చేసే పిండి మాత్రం చపాతీ పిండి, మైదా 2 మిక్స్ అంట. ఎంత పూర్ణం పెట్టారో చూసారా? దానికి ఫుల్లుగా పెట్టారు. భలే నీట్‌గా కవర్ చేసేస్తున్నారు. ఎక్కడ ఏం బయటికి రాకుండా నీట్‌గా ప్యాక్ చేసేసారనమాట. ఆంటీకి బాగా వచ్చు కాబట్టి అంత స్పీడ్‌గా, నీట్‌గా చేస్తున్నారు. ఈ పురన్ పోలి ఆంటీ చేస్తూ ఉంటే అందరూ వేరే పనులు హెల్ప్ చేస్తున్నారు. నేను మాత్రం వీడియో తీసుకుంటూ ఉంటే వీళ్ళందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నారు. నన్ను చాలామంది అడుగుతారు వీడియోలో నువ్వు లేవేంటి అని. వీడియో తీసేదే నేను కాబట్టి నేను కనిపించను. మన పురన్ పోలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా! అసలు లోపల పూర్ణం పెట్టినట్టే లేదు. చపాతీ చూస్తున్నట్టుంది నాకైతే. ఎంత పెద్దగా చేసిందో ఆంటీ సేమ్ చపాతీలానే ఉంది. అబ్బా! ఇంకా పెద్దగా చేస్తున్నారు. అదే నేనైతే ఈ పాటికి ఎన్ని చిల్లులు పెట్టేదాన్నో అంత పెద్దదైతే నా వల్ల కాదు. హమ్మయ్య! పెనం మీదేసేశారు. ఎంత పెద్దగా చేశారో నిజంగా చపాతీ లాగానే ఉంది. చపాతీలా చేసినా పూరీలా పొంగుతుంది. ఫుల్లుగా నెయ్యి వేస్తున్నారు. బొబ్బట్లన్నా, పురన్ పోలి అన్నా నెయ్యే టేస్ట్ కాబట్టి నెయ్యి ఫుల్లుగా వేస్తున్నారు. మహారాష్ట్ర ఫేమస్ పురన్ పోలి మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్.